ఆల్ సో బయట ఉండే వేడికి ఒంట్లో వేడి చేయడంతో పాటు జుట్టు స్కిన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోతుంది కదండి. సో బయటకు అలా వెళ్ళొచ్చామంటే తల బాగా కాలిపోతుంది అనమాట. సో దాంతో జుట్టుకున్న న్యాచురల్ షైనింగ్ కాస్త పోతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఇవాళ పెరుగు అయితే అప్లై చేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే మనము హెయిర్కి ఉండే న్యాచురల్ షైన్ ఏదైతే ఉంటుందో అది మంచిగా ఉంటుంది, షైనీగా వస్తుంది ఆఫ్టర్ హెయిర్ వాష్ అనమాట. సో అలాగే అదే పెరుగుతో ఫేస్ ప్యాక్ కూడా వేసేస్తున్నారు. శనగపిండి కొంచెం పసుపు పెరుగు వేసేసి ఇలా ఫేస్కి అంతా కూడా అప్లై చేస్తున్నారు. ఈ పెరుగు వల్ల మనకు హైడ్రేటెడ్గా ఉంటుందండి స్కిన్, అలాగే జుట్టు కూడాను. సో ఎగ్ అప్లై చేస్తే కొంచెం స్మెల్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఎగ్ ప్లేస్లో ఇలా మనం పెరుగు అప్లై చేసుకుంటే మంచిది. చాలా మంచి రిలీఫ్ కూడా ఉంటుందండి. మసాజ్ చేసుకున్న తర్వాత కూడా చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫేస్ అంతా ఆరిన తర్వాత కసకస రుద్దేస్తున్నాను. అప్పుడే మనకు ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుందనమాట. చూసారా, ఇలా ఫేస్ వాష్ చేయగానే ఫేస్ ఎంత క్లీన్గా నీట్గా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.